సంక్రాంతి వచ్చిందంటే ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు పెట్టింది పేరు. ఈ కోడి పందాల కోసం దాదాపు ఎన్నో నెలల ముందే ఈ కోళ్లను పెంపకందారులు వాటికి పౌష్టికమైన ఆహారంతో పెట్టి వాటిని తయారు చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి కోళ్ల పెంపకందారులు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు ఈ పందెం కోళ్ళపైన. అయితే గత 2 రోజులుగా ఉభయ గోదావరి జిల్లాల్లో పందెం కోళ్ల దొంగతనాలు ఎక్కువైపోయాయి. గత 2 రోజుల క్రితం తాడేపల్లిగూడెంలోని ఒక కోళ్ల ఫామ్లో కొన్ని కోళ్లను దుండగులు అపహరించుకుపోయారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా బోర్డర్లో నల్లజర్ల మండలం దోబచర్ల అనే ఒక గ్రామంలో గత అర్ధరాత్రి ఈ కోళ్ల ఫామ్కు సంబంధించి కాపలాదారులు ఎవరైతే ఉన్నారో వారిద్దరిపైన కూడా పీక మీద కత్తి పెట్టి వారిని కొట్టి దాదాపు 30 కోళ్లను అపహరించుకుని పోయారు. వాటి విలువ దాదాపు 5 లక్షల పై మాట అని యజమాని చెప్తున్నారు. అంటే కోళ్లను కూడా ఈ విధంగా అపహరించుకుపోవడం ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. గత కొన్ని రోజులకు తర్వాత సంక్రాంతి పండుగ ఉంది. ఈ పండగ గురించే ఈ కోళ్లను ఎత్తుకుపోతున్నారంటున్నారు యజమానులు. ప్రస్తుతం కొంతమంది కోళ్ల పెంపకందారులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎంతో కాలంగా కోడి పందాల కోసం ఈ కోళ్లను దాదాపు పెద్ద ఎత్తున పౌష్టికాహారంతో పెంచుతూ ఉంటాం. అలాంటిది ఇప్పుడు ఏకంగా కోళ్లనే దొంగిలించుకుపోవడం మాకు భయాందోళన కలిగిస్తుంది అంటున్నారు. మాట్లాడదాం. వింటున్నారు కదా, గత చాలా రోజుల నుంచి కూడా కోళ్ళు పట్టుకుపోతున్నారు అంటున్నారు. మీరు ఏ విధంగా ఉంది మీకు? మీరు కోళ్ళు పెంచుతారు, ఎప్పటి నుంచి పెంచుతారు? పెంచుతామండి. ఒక 5 నెలల నుంచి 6 నెలల నుంచి పెంచుతాం. సంక్రాంతికి అనిపించింది ఒక 5-6 నెలల నుంచి పెంచుతూ ఉంటామండి కోళ్ళు. కాదు కోళ్ళు పెంచుదామంటే ఇదివరకు అంటే కుక్కలు పిల్లులు ఎట్టుకెళ్ళి ఇప్పుడేమో మధ్యల మీద కత్తి పెట్టి బెదిరించి మామూలుగా ఫామ్లు వేసుకున్నాయి. పొలం మీద పెంచుతాం మేము. పొలం మీద పెంచి ఏమో పట్టుకుపోతున్నారు దొంగలు వచ్చి. అలాంటివి జరగకుండా ఉండాలనుకుంటున్నాం. పెంచాలంటేనే భయం వేస్తుంది కోళ్ళని పెంచాలంటే. అంటే చాలామంది సీసీ కెమెరాలు అవి పెట్టుకుంటున్నారు, మీరు ఏమైనా పెట్టుకున్నారా? ఆ డబ్బు మనం లేబర్ కాలంగా ఏదో చిన్న మామూలుగా చిన్న పాలాలు వేసుకుని ఏదో పెంచుకుంటాము. డబ్బులు ఉన్నాము గట్టిగా పెంచుకోవాలంటే సీసీ కెమెరాలు పెట్టుకుంటారు. మనం అంతగా పోషించలేం కదండి. ఏదో గతంలో ఎప్పుడన్నా ఈ విధంగా జరిగిందా? ఎప్పుడు లేదండి. ఇప్పుడు ఈ మధ్యలో అండి ఏదో సరదాగా పెంచుకుంటాం. పండగ వస్తుంది కదని 4-5 కోళ్ళు అలాగా ఫామ్లు వేసి పెంచుకుంటాం పొలాల మీద. అవి కూడా పట్టుకుపోతున్నారండి. అంటే ఎందుకు అనుకోవాలి? కోడి పందాల కోసమే పట్టుకుపోతున్నారు అనుకోలే? అవునండి, అవ్వచ్చు. కోడి పందాల కోసమే అనుకుంటున్నానండి. ఫస్ట్ సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతికి దాచుకుని అవి పందాలు బాగా లక్షల మీద అమ్ముకుంటారండి. కోడి పెంట మేత రోజుకి 150-200 అలాగా అవుతుందండి మేతకి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, గంటలు, సోళ్ళు అన్నీ వేసి బాగా పెట్టండి. అంతలా పెంచుతుంటే చివరికి ఇవన్నీ కోళ్ళని కొంతమంది పట్టుకుపోతున్నారండి. చంటి పిల్లలు చూసినట్టు చూసుకోవాలండి దీన్ని. అంత జాతకు పిచ్చండి. మాకు కుక్కను పెంచుకుంటారు, ఒక కోళ్ళు పెంచుకుంటారు. మేము ఏంటంటే కోడి పుంజాలు పెంచుకుంటాం. అంటే గతంలో వీటిని ఏమన్నా కోళ్ళు అది కుక్కలు పట్టుకెళ్ళకుండా మీరు చిన్నగా ఏదో కప్పెట్టు ఐరన్తో దళ్ళు అయ్యి కట్టివ్వాలండి. ఈ మాపులు ఉంటాయి కదా, మాపులు వేసుకు దాచుకోవాలి. అప్పుడప్పుడు ఒకసారి వస్తూ ఉంటాం పొలం మీద. ఒకసారి ఉంటే కుక్కలని అట్టిపోతారు, మంచి అట్టిపోతారు చాలా. ఇది కోళ్ళ ఫామ్కి సంబంధించి ఒక దోబచర్లలో విన్నారు ఈ వార్త. ఇది 2 దంపతులపై పీకపై కత్తి పెట్టి 30 కోళ్ళు పట్టుకెళ్ళి. అవునండి, మరి దారుణం కాదండి అది. పీక మీద కత్తి ఎట్టుకుని బెదిరించి పట్టుకుపోతామంటే మరి కోళ్ళని అలాగే పట్టుకెళ్ళకూడదండి. అవును అవునండి, ఇంట్లో దొంగతనాలు అంటే ఏదే ఉంటాయి. కోళ్ళు కూడా దెబ్బేస్తాయి. ఎలాగండి, ఎంతో ఇష్టంగా పెంచుకుంటాం కోళ్ళని. ఆ కోళ్ళు పీకల మీద కత్తి ఎట్టి మరీ పట్టుకుపోతున్నారండి. సరే కదా, చిన్న పిల్లలాగా కోళ్లను పెంచుకుంటాం. 3 రోజుల సంక్రాంతి పండుగ సరదా కోసం వీటిని దాదాపు రోజుకి 200 నుంచి 300 రూపాయల విలువ కలిగిన జీడిపప్పు, బాదంతో వీటిని పెంచి పోషిస్తుంటాం. అలాంటిది కోళ్ల ఫామ్స్ వద్దకు వచ్చి ఇలాంటి కోళ్ల దొంగతనాలు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ పెంపకందారులు అయితే వాపోతున్నారు. గతంలో ప్రస్తుతం ఇళ్ల దొంగతనాల్లో అవి చూసాం, కానీ కోళ్లను కూడా ఈ విధంగా దొంగిలిస్తుంటే చేసేది ఏముంటుందంటూ కూడా వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలకు పాల్పడేవారు కాస్త ఆలోచించాలంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి. వీడి జన శేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.